morning students. Before class, the story of microorganisms 2 lo, what is the microorganisms? Microorganisms are present in everywhere, air and soil and sand and మనం చెప్పుకున్నాం. అలాగే the microorganisms లో there are so many types of microorganisms are present. One is the viruses, bacteria, microarthropods and algae, fungi ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే మైక్రోఆర్గానిజమ్స్ లో వచ్చేటప్పటికి ద మిల్క్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద కర్డ్ ని చేంజ్ చేసేటువంటి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అని చెప్పుకున్నాం. అలాగే ఈస్ట్ సొల్యూషన్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఈస్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద ఆల్కహాల్, షుగర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద ఈస్ట్ ఈస్ యాడెడ్ ఫర్ ద షుగర్స్ అండ్ ఆల్కహాల్ గా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా. ఓకే, మెడిసిన్స్ ఫర్ మైక్రోఆర్గానిజమ్స్. మెడిసిన్స్ ఫర్ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి ఎలా ఉంటుందో చూద్దాం. మెడిసిన్స్ ఫర్ మైక్రోఆర్గానిజమ్స్. medicinal use of microorganisms. Medicinal use of microorganisms. Medicinal use of microorganisms. మెడిసిన్ అంటే మనకి మెడిసిన్స్ ఉన్నాయి కదా. మెడిసిన్స్ అంటే మనం ఏదైనా డిసీజ్ అటాక్ అయినప్పుడు మెడిసిన్స్ అనేవి వేస్తూ ఉంటాం. ఆ మెడిసిన్స్ యూజ్ అనేది ఎలా ఉంటుంది? మెడిసినల్ యూజ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం. ఈ మెడిసిన్స్ యొక్క ప్రిపరేషన్లో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, సమ్ టైమ్స్ యూ ఫాల్ ఇల్. కొన్నిసార్లు మనం ఏమవుతూ ఉంటాం, సఫర్ అవుతూ ఉంటాం. అంటే ఏదైనా ఒక డిసీజ్తో సఫర్ అవుతూ ఉంటాం. ఓకే, అంటే ఏంటి? సమ్ టైమ్స్ యూ ఫాల్ ఇల్. ఒకసారి మనం ఏమవుతుంది, కొంచెం ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ కొంచెం టైర్డ్ అవుతూ లేదా సిక్ అయిపోతూ ఉంటాం. సిక్ అయ్యాక టుడే ఐఎమ్ సిక్ బాయ్, ఐ డోంట్ కమ్ అని అలా చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, మనం ఒకసారి ఏమైతే ఆటోమేటిక్గా మన బాడీ యొక్క వర్క్ ప్రాపర్టీ అనేది డిక్రీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, సమ్ టైమ్స్ యూ ఫాల్ ఇన్ but get injured or need to undergo an operation. Sometimes you fall ill, get injured ఏదో ఒక దెబ్బ తగిలినట్టు కానీ లేదా ఇంజ్యూర్డ్ అయినప్పుడు. బట్ ద డాక్టర్స్ sometimes the doctors are giving that operation. Okay, doctors that get injured need to undergo an operation. Doctor prescribe some medicines. Okay, sometimes you fall ill, get injured, the undergoes an operation, need to undergo a operation. The doctor prescribes some medicines. Doctors ఏం చేస్తారు, కొన్ని మెడిసిన్స్ మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. We have you are suffering from fever or suffering from headache. On that time you are going to visit a doctor. On that time given some medicines. ఎస్ ఆర్ నో? మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి మనం ఇంట్లో నుంచి హాస్పిటల్కి వెళ్ళాం. ఏం చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్. అంటే సమ్ టైమ్స్ యూ ఫాల్ ఇల్, గెట్ ఇంజ్యూర్డ్, బట్ యూ గో టు ఏ need to undergo a doctor prescribe undergo an operation. Okay, sometimes you fall ill, get injured, or you need to undergo an operation. The doctors prescribe some medicines. That kill the bacteria involved. Such type of microorganisms is called as some medicines are called as antibiotics. Antibiotics అంటే ఏంటి చూద్దాం. Antibiotics అంటే sometimes you fall ill, get injured, or need to undergo an operation. The doctor prescribes some medicines. Such medicines is called as యాంటీబయోటిక్స్. ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందని లేదా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దానికి సంబంధించినటువంటి ఒక ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్స్ ఏంటమ్మా అంటే యాంటీబయోటిక్స్ అంటే దానిలో లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక డిసీజ్ వచ్చిందంటే ఏంటి, మనలో ఆ బ్యాక్టీరియా ఆ డిసీజ్కి సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన బాడీలో వాటితో ఫైట్ చేయలేకపోతుంది. ఆ ఫైట్ చేయలేకపోయినప్పుడు ఏమవుతుంది, అలాంటివే అదే బ్యాక్టీరియా సంబంధించినటువంటి మెడిసిన్స్ రూపంలో మనకి ఇవ్వడం అనేది జరిగింది. అవి ఏం చేస్తే లోపల ఉన్నటువంటి ఎనదర్ బ్యాక్టీరియాస్ని కిల్ చేసి
మనకి బాడీలో రెసిస్టెన్సీ పవర్ పెంచడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ యాంటీబయాటిక్స్. The antibiotics are produced by growing a specific microorganisms. ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఎలా పడితే అలా ప్రిపేర్ చేయరు, వాటికి సంబంధించి స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి మాత్రమే యాంటీబయాటిక్స్ అనేవి తయారు చేస్తారు. ఆ యాంటీబయాటిక్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజమ్స్. Specific microorganisms. Okay, the antibiotics are prepared in a specific microorganisms. The antibiotics are produced in a growing specific nowadays a number of antibiotics like penicillium, tetracycline, artemisinin and streptomycin, ఇలా మనకి erythromycin అనేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, యాంటీబయాటిక్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? పెనిసిలిన్, టెట్రాసైక్లిన్, అండ్ స్ట్రెప్టోమైసిన్ అండ్ ఎరిథ్రోమైసిన్. ఇలా మనకి ఆ యాంటీబయాటిక్స్ అనగానే మీకు పెనిసిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్ అండ్ ఎరిథ్రోమైసిన్ ఇవన్నీ కూడా మనకి యాంటీబయాటిక్స్. ఓకే, యాంటీబయాటిక్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనగానే సమ్టైమ్స్ యూ ఫాల్ గెట్ ఇంజ్యూర్డ్ or need to undergo an operation, the doctor prescribes some medicines. Such medicines is called as a antibiotics. The antibiotics are prepared in a large quantities, large number of microorganisms, specific microorganisms. The antibiotics are prepared in a penicillin, tetracycline, streptomycin, erythromycin. ఇవన్నీ కూడా మనకి ఈ యాంటీబయాటిక్స్ కింద చెప్పుకునేటువంటి. ఓకేమా? Antibiotics help in curing of many diseases like a typhoid, gonorrhea. ఓకే, ఈ యాంటీబయాటిక్స్ అనేవి మనకి చాలా రకాలైన డిసీజెస్ని క్యూర్ చేస్తూ ఉంటాయి. ఈ డిసీజెస్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ని క్యూర్ చేస్తూ ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఆర్ క్యూరింగ్. Many bacterial diseases like typhoid, gonorrhea, The bacterial diseases like syphilis, gonorrhea prevent the infections like streptomycin poisoning. Okay, the antibiotics are curing of many diseases like typhoid, gonorrhea. ఈ టైఫాయిడ్ గనేరియా అనేటువంటివి బ్యాక్టీరియల్ డిసీజెస్. ఈ టైఫాయిడ్ అనేది దేని వల్ల వస్తుంది? సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం అనేది జరుగుతుంది. ఈ టైఫాయిడ్ అనేటువంటిది ఏ బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుందమ్మా అంటే అటాక్ అవ్వడం జరుగుతుందంటే సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. ఈ సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వేటి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా అంటే వాటర్లో ఉంటుంది. మెయిన్ వాటర్లో ఉంటుంది. వాటరు ఇక మన అట్మాస్ఫియర్, మన సరౌండింగ్స్ అనేవి కనుక క్లీన్గా కనుక లేకపోతే ఈ టైఫాయిడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి టైఫాయిడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది ఏటి మీద ఎక్కువ వాహకంగా ఉంటుందమ్మా అంటే ఈ సాల్మోనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా వచ్చేటప్పటికి వాటర్లో ఉండడం అనేది జరుగుతుంది. ఏ నీరు పడితే ఏ వాటర్ పడితే ఆ వాటర్ కనుక మనం డ్రింక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ టైఫాయిడ్ రావడం జరుగుతుంది. అందువల్ల వాటర్ని రెయినీ సీజన్లో వచ్చేటప్పుడు మస్ట్ కేర్గా ఉండాలి. ఏంటమ్మా అంటే ఈ రెయినీ సీజన్లో వాటర్ని హీట్ చేసుకొని తాగాలి. ఓకే, వాటర్ని హీట్ చేసుకొని తాగడం వల్ల గాలిలో ఉండేటువంటి చెడిపోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద టైఫాయిడ్ ఆఫ్ ద
సాల్మోనెల్లా టైఫాయిడ్ అనేటువంటి బ్యాక్టీరియా టైఫాయిడ్ అనేది అటాక్ అవడం అనేది జరుగుతుంది. యాంటీబయాటిక్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ కంట్రోల్ ద బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క బ్యాక్టీరియల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ యాంటీబయాటిక్స్ని యూజ్ చేసి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క బ్యాక్టీరియల్ డిసీజెస్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూ మస్ట్ యూజ్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్డ్ బై క్వాలిఫైడ్ డాక్టర్స్. ఈ యాంటీబయాటిక్స్ అనేవి మళ్ళీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోకూడదు. ప్రిస్క్రైబ్ డాక్టర్ అంటే దానికి సంబంధించిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే మనం వాటిని తెచ్చుకోవాలి యాంటీబయాటిక్స్. ఇఫ్ యూ యూజ్ యాంటీబయాటిక్స్ ఫర్ కన్సల్టింగ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ యూ మే హార్మ్ యూ. ఇన్ కేస్ మీరు కనుక డాక్టర్స్ ఈ యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఓన్లీ. ఇన్ కేస్ ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మనం తెచ్చుకోకపోతే యాంటీబయాటిక్స్ మనకు కొంత హానికరంగా కూడా జరగడం అనేది జరుగుతుంది. అన్నెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ బ్లడ్ సెల్స్ విచ్ ఫైట్ ఇన్ఫెక్షన్స్. అయితే ఎక్కువగా మనకి యాంటీబయాటిక్స్ యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కూడా బ్లడ్ సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. అందువల్ల యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్ డాక్టర్స్ అండ్ డాక్టర్ సజెషన్ లేకుండా యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయకూడదు. లార్జ్ నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్. ఎక్కువగా కనుక మన యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంట, ఆటోమేటిక్గా మళ్ళీ బ్లడ్ సెల్స్కి ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, సమ్టైమ్స్ దే మే కిల్ యూస్ఫుల్ బ్యాక్టీరియా టు ఇంటెస్టైన్, ఇంక్రీజ్ ద రెసిస్టెన్సీ టువర్డ్స్ బయోటిక్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్ వీక్నెస్ ఆఫ్ ద బాడీ. మంచి ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా లార్జ్ నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఎక్సెస్ ఆఫ్ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి ఇన్ కేస్ బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ సెల్స్ కూడా మళ్ళీ డ్యామేజ్ అయిపోవడం, మంచి బ్యాక్టీరియా కూడా యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా చనిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద స్టోరీ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ యాంటీబయాటిక్స్ పెన్సిలిన్. ఓకే, ద అలెగ్జాండర్ ఫ్లెమింగ్. హూ ఆర్ డిస్కవర్డ్ ద పెన్సిలిన్? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎవరమ్మా? అలెగ్జాండర్ who are discovered that Dr. Alexander Fleming. Who are discovered the penicillin? Alexander Fleming. ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్టు, డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ అనే ఆర్మీ డాక్టర్. ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఎవరమ్మా అంటే ఆర్మీ డాక్టర్ ఇన్ ఏ ఫస్ట్ వరల్డ్ వార్. ఆర్మీ డాక్టర్ ఇన్ ఏ ఫస్ట్ వరల్డ్ వార్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఆర్మీ డాక్టరు ఇన్ ఏ ఫస్ట్ వరల్డ్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫస్ట్ వరల్డ్ వార్ ఆ సమయంలో ఇతను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఆర్మీలో ఒక డాక్టరు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఒక డాక్టర్. ఓకే, ద సో మెనీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఐడెంటిఫై ఫర్ ద బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ ఏ ఫ్లెమింగ్. అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్స్కి, ఆ సోల్జర్స్కి లార్జ్ నెంబర్ ఆఫ్ వుండ్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఆ వుండ్స్ వల్ల చాలామంది చనిపోవడం అనేది అతను ఐడెంటిఫై చేశాడండి. బ్యాక్టీరియల్ డిసీజెస్, దానివల్ల బ్యాక్టీరియల్ డిసీజెస్ వల్ల ఇన్ఫెక్షన్స్. ఈ అబ్జర్వ్ దట్ ద మెనీ ఇంజ్యూర్డ్ సోల్జర్స్ దట్ బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ వుండ్స్. ఎందువల్ల చనిపోయారు? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద వుండ్స్. ఓకే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ ఏ ఆర్మీ డాక్టర్ in a first world war. He injured a large number of soldiers are dead for the bacterial infection of wounds. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ తగినటువంటి గాయాలు, వరల్డ్ వార్ జరిగినప్పుడు ఏంటి గాయాలు జరుగుతూ ఉంటాయి కదా, కొంతమంది చనిపోతారు, కొంతమందికి కొన్ని వుండ్స్ గాయాలు అనేవి అవుతాయి, కొన్ని తెగడం అనేది అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో అతను అతను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అతను ఒక డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఆర్మీలో ఒక డాక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇఫ్ యూ హ్యాడ్ ఏ సోల్జర్స్, సో మెనీ సోల్జర్స్ ఆర్ డెడ్ ఫర్ ద బ్యాక్టీరియల్ డిసీజెస్ ఆఫ్ వుండ్స్. ఆ తెగినటువంటి గాయాల ద్వారా బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చి చాలామంది చనిపోవడం అనేది అతను ఐడెంటిఫై చేశాడు. హీ వాజ్ వర్కింగ్ ఆన్ యాంటీబయాటిక్స్ ఇన్ ల్యాబ్. అతను వర్కింగ్ ఇన్ యాంటీబయాటిక్స్ గురించి ఒక ల్యాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు వన్ డే హీ
కిన్లే అబ్జర్వ్ దట్ సమ్ ఫంగై మోడ్స్. అయితే అతను ఒక ఫంగై మోడ్స్ని రావడం అనేది అతను ఐడెంటిఫికేషన్ చేశాడంట. అండ్ హీ వార్ ప్రివెంటింగ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ పెట్రీ డిష్. దాని మీద గ్రోత్ ఆఫ్ పెట్రీ డిష్ మీద ఒక బ్యాక్టీరియా అనేది పెరగడం అనేది అతను అబ్జర్వ్ చేశాడు. అండ్ ఇన్ విచ్ హీ వాజ్ గ్రోయింగ్ బ్యాక్టీరియల్ కాలనీస్. అక్కడ బ్యాక్టీరియాస్ అనేవి ఆ పెట్రీ డిష్లో ఎక్కువ కాలనీస్గా ప్రొవైడ్ అవ్వడం అనేది అతను ఐడెంటిఫికేషన్ చేశాడు. ఈ separated substance released by fungus tested the some other diseases causing bacteria. This substance also killed many other diseases causing bacteria. The mode of fungus separating was identified the Penicillium notatum. అయితే ఈ పెన్సిలిన్ నోటాటం అనేటువంటి శిలీంధ్రాల నుంచి ఫంగస్ నుంచి మనకి పెన్సిలిన్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. దేని నుంచి అమ్మా? పెన్సిలియం నోటాటం. పెన్సిలియం నోటాటం అనేటువంటి ఫంగస్ నుంచి మనకి పెన్సిలిన్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడమ్మా? పెన్సిలియం నోటాటం అనేటువంటి ఫంగస్ నుంచి పెన్సిలిన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. హూ ఆర్ ఐడెంటిఫై ఫర్ ద పెన్సిలిన్? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను మనకి పెన్సిలిన్ నోటాటం అనేటువంటి ఆ శిలీంధ్రం నుంచి ఫంగస్ నుంచి మనకి పెన్సిలిన్ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. It was produced by the penicillin is named penicillium substance killed the bacteria generally named antibiotics by Fleming. He discovered the antibiotics penicillin was announced in 1929. అయితే పెన్సిలిన్ని ఎప్పుడు ఐడెంటిఫికేషన్ చేశాడు, ఎప్పుడు అనౌన్స్ చేశాడు ఇతను అంటే 1929లో మనకి పెన్సిలిన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. 1929లో పెన్సిలిన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ద 1945 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ అవార్డెడ్ ఇన్ ద నోబెల్ ప్రైజ్. 1945లో దీన్ని అనౌన్స్ చేసిందేమో పెన్సిలిన్ అనౌన్స్ చేసింది 1929. 1945లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ ఫ్లెమింగ్. 1929లోనేమో పెన్సిలిన్ని అనౌన్స్ చేశాడు. 1945లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, 1945లో నోబెల్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. నోబెల్ ప్రైజ్ along with the scientist Herbert Florey and Dr. Ernest B. Chain. He discovered the penicillin paved the way of discovery of many antibiotics like streptomycin, erythromycin, archaeomycin and prevent the disease without using antibiotics. ఇలా మనకి ఈ యాంటీబయాటిక్స్ అతను ఐడెంటిఫికేషన్ చేసినాక మన స్ట్రెప్టోమైసిన్ అని, ఆర్కోమైసిన్ అని ఇలా మనకి డిఫరెంట్ డిసీజెస్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఓకేమా? ద అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ ఏ ఆర్మీ డాక్టర్ విత్ ది ఫస్ట్ వరల్డ్ వార్. He had so many soldiers are dead in some bacterial diseases of the wounds. Okay, the one time the kindly observed for the in antibiotics lab the పెన్సిలియం నోటాటం అనేటువంటి శిలీంధ్రాన్ని అక్కడ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఆ పెన్సిలియం నోటాటం అనేటువంటి ఫంగస్ నుంచి పెన్సిలిన్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. పెన్సిలిన్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేయడం వలన మనకి 1929లో మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనౌన్స్డ్ ద పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నోబెల్ ప్రైజ్ అవార్డెడ్ ఫర్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1945 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1945లో అతను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వచ్చేటప్పుడు మనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి. ఆఫ్టర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆర్కోమైసిన్, సెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ అనేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేటికి ఇన్వెంటర్ ఆఫ్ ఆర్కోమైసిన్. ఈ ఆర్కోమైసిన్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆర్కోమైసిన్ వచ్చేటప్పటికి Archaeomycin are introduced in Dr. Yellaprakada Subbarao. Dr. Yellaprakada Subbarao.
ఈ ఆర్కియో మెడిసిన్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆర్కియో మెడిసిన్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ ఎల్లాప్రగడ సుబ్బారావు. హీ వాజ్ బోర్న్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇతను ఎక్కడ జన్మించాడమ్మా అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోని ఆంధ్రప్రదేశ్ జన్మించడం జరిగింది. ఇన్ ఇండియా ఈ డిస్కవర్డ్ ఆర్కియోమైసిన్ ఇస్ టెట్రాసైక్లిన్. ఇతను ఆర్కియోమైసిన్ అలాగే ఇంకేం ఐడెంటిఫికేషన్ చేశాడమంటే టెట్రాసైక్లిన్. టెట్రాసైక్లిన్, ఆర్కియోమైసిన్ అండ్ టెట్రాసైక్లిన్ discovered the in Yellapradha Subbarao. Okay, Yellapradha Subbarao discovered the archiomycin and tetracycline are discovered in. He was born in a West Godavari district of Andhra Pradesh in India. ఇండియాలోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్ జన్మించడం అనేది జరిగింది. అయితే ఈ డిస్కవర్ ద ఆర్కియోమైసిన్ అండ్ టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ ఇతను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. He was which cures the number of bacterial diseases like a typhoid, plague and tuberculosis. అయితే ఇతను డిస్కవర్ చేసినటువంటి ఈ టెట్రాసైక్లిన్ కానీ ఆర్కియో మెడిసిన్ కానీ దీనివల్ల మనకి ఏమేమి క్యూర్ అయినాము, ఏ డిసీజెస్ అనేవి క్యూర్ అయినాము అంటే టైఫాయిడ్, ప్లేగు అలాగే ట్యూబర్క్లోసిస్. టైఫాయిడ్స్ అలాగే ప్లేగు అలాగే ట్యూబర్క్లోసిస్ ఈ 3 డిసీజెస్కి క్యూర్ అవ్వడానికి ఆర్కియో మెడిసిన్ కానీ లేదా టెట్రాసైక్లిన్ కానీ మనకి యూజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మెడిసిన్ సమ్ టైమ్స్ యూ ఫాల్ ఇల్ get injured and medicines for the microorganisms వచ్చేటప్పుడు sometimes you fall ill, get injured or need to undergo a operation. Doctors prescribe some medicines. Such medicines is called as antibiotics. The antibiotics are used in so many useful microorganisms. నెక్స్ట్ వచ్చేటప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాళ్ళు డిస్కవర్డ్ ద పెన్సిలిన్ నొటాటమ్ అనేటువంటి శిలీంధ్రం నుంచి మనకి పెన్సిలిన్ని ఐడెంటిఫికేషన్ యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ యాంటీబయాటిక్స్ 1929 అనౌన్స్డ్ ద పెన్సిలిన్ అండ్ 1945 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాళ్ళు నోబెల్ ప్రైజ్ అవార్డెడ్ ఫర్ ద నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యెల్లాప్రగడ సుబ్బారావు ద వ్యాక్సిన్ ఫర్ ద యాంటీబయాటిక్స్ ఫర్ ద టెట్రాసైక్లిన్ ఆర్కియోమైసిన్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ యాంటీబయాటిక్స్ వల్ల ప్లేగు అలాగే టెట్రాసైక్లిన్ ట్యూబర్క్లోసిస్ ఈ 3 డిసీజెస్కి మనకి మెడిసిన్ అనేది యూజ్ చేయాలి, యాంటీబయాటిక్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. దిస్ ఈస్ ద టుడే క్లాస్. బిఫోర్ క్లాస్ గివెన్ సమ్ హోంవర్క్ దట్ ఎనీబడి didn't put that homework. Now given some homework do na. What are the difference between the antibiotics and antibiotics? What are the differences between the antibiotics? అలాగే who are discovered the penicillin? ఈ 2 questions prepare అవ్వండి. Next class will be discuss remaining questions. Okay, thank you.